చెప్తున్నారు మీరు. అక్కడ ఇంటెలిజెన్స్ ఏముంటుంది? ఎందుకంటే వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి అవకాశాలు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అక్కడ ఇంటెలిజెన్స్ ఉన్నట్టే కదా. కానీ పాయింట్ ఈస్, హౌ కెన్ యూ నో ఎవరికి జెన్యున్గా వచ్చింది, ఎవరికి? ఇప్పుడు చాలామంది యాక్ట్రెసెస్ దే బిలీవ్ దట్ ద అదర్ యాక్ట్రెస్ గాట్ బికాస్ షీ కాంప్రమైజ్. ఎందుకంటే ఆ అమ్మాయికి జెన్యున్గా టాలెంట్ ఉంది, అందుకనే ఆ అమ్మాయి సక్సెస్ఫుల్ అయిందని నమ్మటానికి ఇష్టపడరాడు. ఎందుకంటే ఇన్హెరెంట్ జెలసీ అనేది అమ్మాయిలో కూడా ఉంటుంది. సో టెల్ మీ దిస్, when a man proposes this and the girl compromises, why would a man still refuse? మోసం చేద్దామనా, లేకపోతే ఒక్కొక్కసారి he might not be in the position, but he might say that. he might think he will get into that position. Third is, it's a deliberate lie, even though he knows it from the beginning that he can't do anything. Deliberate lies, నాకు తెలిసి 75% అయి ఉంటాయి. Because the point is, who is a coordinator? ఇప్పుడు అమ్మాయి, నేను ఇందాక చెప్పిన అమ్మాయి, she is highly educated, highly sophisticated, extremely intelligent and well read. అలాంటి అమ్మాయి నా డైరెక్ట్గా అడిగితే యూ హ్యావ్ టు స్లీప్ విత్ మీ అని, ఇంకా కెన్ యూ ఇమాజిన్? ఐ మీన్ ఈ అమ్మాయి అదే కమ్ అగైన్, వాట్ డు యూ సే అన్నమాట. కానీ ఇప్పుడు దిస్ గర్ల్ విల్ బి రెడీ, అలా టేక్ ఆన్ చేసి, అండ్ షీ ఈస్ లాఫింగ్, షీ ఈస్ నాట్ టేకింగ్ ఆఫెన్స్, బికాస్ షీ నోస్ దిస్ ఇస్ హౌ మెన్ ఆర్ అండ్ దిస్ ఇస్ హౌ దిస్ పీపుల్ విల్ ఐ మీన్ బిహేవ్, యూనో. సో నా పాయింట్ ఏంటంటే, వాట్ ఈస్ ఇట్ కాల్డ్? ఇట్స్ కాల్డ్ ఆక్యుపేషనల్ హజార్డ్ అని ఉంది ఇంగ్లీష్లో ఒక టర్మ్. ఆక్యుపేషనల్ హజార్డ్, ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ ఎ ప్లేస్ వేర్ మెన్ ఆర్ విమెన్ దే డిజైర్ టు బికమ్ ఓవర్ నైట్ స్టార్స్. ఆ కోరికలోంచి ఒక హోప్ ఉంటుంది. ఆ కోరిక రియాలిటీ అవ్వటానికి ఏది నన్ను ఆపుతుంది అనేది, వాళ్ళ మనసులో ఏముంటుంది అనేది ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఒక గ్రూప్ ఉంటుంది. అది ఫిల్మ్ మేకర్స్ అవ్వచ్చు, కోఆర్డినేటర్స్ అవ్వచ్చు, ఎక్స్ అవ్వచ్చు, వై అవ్వచ్చు, జెడ్ అవ్వచ్చు, యూనో. సో దాంతో ఎనీబడి విల్ సకమ్ అట్ ఎ పాయింట్ ఆఫ్ టైం. అది డిగ్రీ మారుతుంది. ఆ డిగ్రీ అనేది, ఇప్పుడు నాకు ఒక ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ ఏంటది, ఇండిసెంట్ ప్రపోజల్. ఇండిసెంట్ ప్రపోజల్ ఫిలింలో he offers $1 million to sleep with his wife. ఇప్పుడు ఏంటి పాయింట్? అక్కడ ఒక ₹1000 ₹100 ప్రాస్టిట్యూట్కి ఇస్తే ఒకలా ఉంటుంది. ₹1,00,00,000 ఇస్తాను నీ వైఫ్తో పడుకుంటాను కంటే, ద ఫిగర్ ఇస్ టూ హై ఫర్ us to get into the moral aspect. What you are taking for granted, కోటి కూడా తక్కువ, 10 కోట్లు, 100 కోట్లు, somewhere there will be a pause in your thinking, you know, in terms of. సో ఇన్ దట్ సెన్స్ నేను ఒక ప్యారల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. జస్ట్ ఫర్ దిస్, ఫ్రమ్ టుమారో విల్ బికమ్ ఏ సూపర్ స్టార్ అనే దానికి ఉన్న కంపారిజన్లో, ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎనీ వన్ టు రెసిస్ట్ దట్ టెంప్టేషన్. అప్పుడు ప్రపోజ్ చేసినోడి పొజిషను, ప్రపోజ్ చేసినోడి ఎబిలిటీ, వాడు ఎంత నమ్మించగలుగుతాడు అని, వాడుకున్న కెపాసిటీ, ఇవన్నీ పేలోకి వస్తాయి అమ్మాయి ఒప్పుకుంటానికి, యూనో. అట్ ద సేమ్ టైం, how seriously she thinks about it, about sleeping with someone అనేది ఆ అమ్మాయి పర్సనాలిటీకి సంబంధించిన విషయం. ఇట్స్ పర్సనల్ వాల్యూ ఇష్యూ. దాని తర్వాత ఇంకోటి ఏంటి, వన్స్ దే గెట్ రిజెక్టెడ్, ఆడు మోసం చేస్తారు. ఆబ్వియస్లీ యుల్ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హర్ట్, మోర్ దెన్ ఫర్ ద సెక్స్, దట్ ద ఫ్యాక్ట్ యూ టేకెన్ ఫర్ రైట్, which is even more hurting than the physical act, you know. And they will get into depression, and they'll become even more desperate after that. Almost ఒక రివెంజ్ ఓరియంటేషన్లోకి వచ్చి, జరిగింది ఏదో జరిగిపోయింది, నౌ ఐ హ్యావ్ టు మేక్ ఇట్ అని ఇంకొక మోడ్లోకి వెళ్తారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద phases of recovery from this kind not recovery, phases of transition in mind, you know. బట్ ద బాటమ్ లైన్, ఇప్పుడు ఇందులో చేసి ఇండస్ట్రీ అందరూ కలిసి కూర్చుని ప్లాన్ చేసి, ఇలా అమ్మాయిలు వస్తున్నారు వాళ్ళని ట్రాప్ చేసేద్దాం, అలాంటి ఆర్గనైజేషన్లో జరగదు. All this happens between individuals. One individual will not know what the other individual is doing. Correct, agreed. అయితే ఒక 10 మంది, మీరు అన్నారు